దీన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నా. కార్ కవర్ అసలు ఎలా వచ్చింది, దీని జెన్యూన్ రివ్యూ అయితే ఇద్దామని అనుకుంటున్నా. ఒకవేళ అందరికీ యూజ్ అయితే కనుక డెఫినెట్గా మీరు కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకేనా సర్జన? దీనికి రేటింగ్ అయితే రివ్యూస్లో చూస్తే బాగానే ఉంది రేటింగ్. సో మనకి యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాం. అసలు ఇది ఎలా ఉంది, కొంచెం మందంగా ఉందా లేదంటే పలుచగా ఉందా అని చెప్పేసి దీన్ని చూద్దాము. సో ప్రోడక్ట్ అయితే ఇది కొంచెం బ్లాక్ కవర్, బ్లాక్ది. ఓకేనా, అనిపిస్తుందా? అంటే మరీ అంత మందంగానూ లేదు, అట్లా అని మరీ అంత మందంగా అయితే లేదు. అసలు ఇది వేసి చూస్తే ఇది ఆగుతుందా? ఫుల్ ఎండలు ఉన్నాయి కదా ఇక్కడ సైడ్ అయితే మాకు. రైట్. సో ఇదిగోండి, సైడ్స్కి మనకి ఇలా ఎలాస్టిక్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఈ బోర్డర్స్ ఏమైతే వీళ్ళు స్టిక్ చేశారో మరీ అంత స్ట్రాంగ్ కాదు. ఈ థ్రెడ్స్ మీకు కనిపిస్తున్నాయి కదా, మరీ అంత స్ట్రాంగ్ కాదు, మరీ అలా తీసేసేలాగా కూడా ఈ స్టిచ్చెస్ అయితే లేవు. చూడండి, జెన్యూన్ రివ్యూ ఇదైతే. మేము ఓన్గా తీసుకున్నాం కాబట్టి ఇది ఎలా ఉందో చెప్పేస్తున్నాను డైరెక్ట్గా, జెన్యూన్గా. ఇక్కడ స్టిచ్చెస్ వేసే దగ్గర చూడండి, కొంచెం ఇది క్రాక్ అయ్యింది. ప్లస్ ఈ స్టిచ్చెస్ కూడా ఇట్లా రఫ్ అండ్ టఫ్గా వేసినట్టుగా అనిపించింది, అంటే నీట్గా ఇది లేదు అనిపించింది. ఇంకొకటి ఒక ప్లస్ ఏంటంటే దీనికి కార్ కవర్స్కి సైడ్ మిర్రర్ ఇవి కూడా ఇచ్చేసాడు దీంట్లో కవర్ అయ్యి. ఇది హార్డ్లీ జెన్యున్గా చెప్పాలి అంటే మా సైడ్ ఎండలు ఫుల్ ఉంటాయి కాబట్టి ఇది 4-5 months అయితే ఆగుతుంది. ఇది అంతకు మించి రాదు. రైనీ సీజన్లో అంటే ఇంకొంచెం ఎక్కువ లైఫ్ ఉండొచ్చు ఈ కవర్కి. ఇంకా దీన్ని కార్కి వేసిన తర్వాత మీకు ఇన్ డీటెయిల్గా అర్థమవుతుంది. అంటే నేను 2 sides కవర్ చేసి చూపిస్తాను కాబట్టి. ఇంకొకటి ఏంటంటే దీనికి పిన్ లాగా కూడా, అంటే మనం పెట్టిన తర్వాత కార్కి క్లిప్, లైక్ ఇందాక మనం దీంతోనే దీన్ని ఓపెన్ చేసాం కదా, ఈ క్లిప్ అనేది ఇచ్చారు. దీనికి రివ్యూ అంటే దీని కాస్ట్ ఎంత పడింది? 458.